ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనుశృణ్వన్నోతిభిः సేదసాదరం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అందరికీ కూడా మాఘమాసపు శిశిర నవరాత్రి శుభాకాంక్షలు. శిశిర నవరాత్రులు మాఘమాసం ప్రారంభం నుంచి 9 రోజులు గడుస్తాయి. ఈ 9 రోజులు కూడా మాఘమాసపు నవరాత్రులు, వసంత నవరాత్రులు, శిశిర నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ప్రముఖంగా ఆషాఢమాసంలో వచ్చేటువంటి నవరాత్రుల్ని వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటారు. అలాగే ఈ శిశిర మాసంలో అంటే శిశిర ఋతువులో మాఘమాసంలో వచ్చే ఈ నవరాత్రుల్ని కూడా గుప్త నవరాత్రులు అంటారు. ఈ గుప్త నవరాత్రులు సాధారణంగా ఉత్తరాది ప్రాంతాల్లో ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. మనం కూడా ఈ గుప్త నవరాత్రుల్లో భాగంగానే శ్రీ పంచమి, వసంత పంచమి అంటూ ఉంటాం. సరస్వతీదేవి పూజ చేస్తూ ఉంటాం. ఇలా సరస్వతీదేవి పూజ వచ్చేంత వరకు కూడా 5 రోజులు ఈ నవరాత్రుల్లో భాగంగా ఈ 5 రోజుల పూజని మనం ఇప్పుడు ప్రారంభించబోతూ ఉన్నాం. ఈ నవరాత్రుల్లో భాగంగా మనం ఈ 5 రోజుల్ని పురస్కరించుకొని 5 అవతారాలుగా ప్రతిరోజు పూజించడం జరుగుతుంది. సాధారణంగా మాఘమాసము అంటే అఘము అంటే పాపం, మాఘము అంటే పాపాన్ని పోగొట్టేటువంటి మాసం. ఇది చాలా పుణ్యప్రదమైనటువంటిది. వైశాఖ మాసము, కార్తీక మాసంలాగే మాఘమాసానికి కూడా పురాణాలు ఉన్నాయి. మాఘ పురాణము అంటారు. ఈ మాఘమాసంలో మనం ఏ పూజ చేసినా కానీ 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. మనం దానం చేసినా 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఏ పూజ చేసినా 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఈ నవరాత్రుల్ని సాధారణంగా శ్యామలా నవరాత్రులు అంటారు. అందులో మనం 5 రోజుల పూజని వసంత నవరాత్రుల వరకు ఈ 5 రోజుల పూజని మనం పాంచరాత్రములు అంటాం. పాంచరాత్ర పూజగా భావిస్తూ శ్యామల పాంచరాత్రములు, అలాగే వసంత పంచమి వరకు కూడా మనం చేస్తున్నాం. కాబట్టి శ్యామల పాంచరాత్ర శ్రీ పంచమి పూజగా భావన చేస్తూ మనం ఈ పూజని ప్రారంభిస్తూ ఉన్నాం. ముందుగా అమ్మవారిని కలశస్థాపన విధానంగా చూద్దాం. కలశస్థాపన అలవాటు ఉంటే కలశస్థాపన, లేదా పటం మాత్రమే పెట్టుకునే వాళ్ళు పటం పెట్టుకుని, లేదా చాలా మటుకు ఒక మట్టి పాత్ర తీసుకుని అందులో నవధాన్యాల్ని నిక్షిప్తం చేసి మొలకలు మొలిపిస్తూ ఆ పాత్రకి పూజ చేస్తూ ఉంటారు. ఈ విధానాలన్నీ కూడా మనకి ఋషుల ద్వారా చెప్పబడుతూ ఉన్నాయి. శ్యామలాదేవి అంటే మనకి లలితా త్రిపుర సుందరి తెలుసున్న అమ్మవారే కదా. లలితాదేవికి ఎడమవైపున వారాహిదేవి, కుడివైపున శ్యామలాదేవి ఉంటారు. వారాహి నవరాత్రులు ఆషాఢమాసంలో జరుగుతాయని చెప్పుకున్నట్టుగానే శ్యామలా నవరాత్రులు మనకి ఈ మాఘమాసంలో నడుస్తాయి. శ్యామలాదేవి అంటే లలితాదేవికి మంత్రి. వారాహిదేవి లలితాదేవి రథం నడిపేటువంటి రథచోదకురాలైతే, శ్యామలాదేవి ఈ లలితాదేవికి మంత్రి రూపంలో ఉంటుంది. ఈవిడని సాత్విక దేవతగా మనం చూడొచ్చు. సాత్విక రూపంలో ఉన్నటువంటి ఈమెని పూజిస్తే ధనధాన్యాదులు, వివాహము, సంతానము, ఉద్యోగము, ఆరోగ్యము వీటన్నిటితో పాటు దృష్టి దోషాది దోషాలన్నీ కూడా పోతాయి. శత్రుదోషాలు పోతాయి.
శత్రుఘోష, నరఘోష, దృష్టి దోషమో ఏవైతే అంటూ ఉంటామో వాటన్నిటినీ కూడా తొలగించే శక్తి ఈ శ్యామలాదేవికి ఉంది. శ్యామలాదేవి నీలవర్ణంలో చంద్రబింబాన్ని ధరించి అష్టభుజాలతో వీణని పట్టుకుని అమ్మవారు చాలా అందంగా, చాలా అద్భుతమైనటువంటి రూపంతో కనబడుతూ ఉంటుంది. ఈ అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నవరాత్రులు లేదా పాంచరాత్రములు పూజిస్తూ ఉంటారో వారికి సకల గుణాలు కలిగినటువంటి వరుడు, వధువు లభించడంతో పాటుగా విద్య, ఉద్యోగము, అనారోగ్య సమస్యలు తొలగి విద్యా, ఉద్యోగము సమృద్ధిగా కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగాలన్నీ కూడా చూస్తారు. అయితే వీటిలో మనకి ఈరోజు లఘుశ్యామలగా మనం పూజ చేసుకుంటూ ఉన్నాం. శ్యామలాదేవి ఈ 5 రోజుల్లోనూ కూడా 5 అవతారాల్లో ఉంటుంది. అలాగే కాళికాదేవిగా మనం ఈరోజు పూజ చేయబోతూ ఉన్నాం. ఎందుకు అంటే ఇవి గుప్త నవరాత్రులు. శ్యామలాదేవిగా పూజ చేయాలి అంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ 5 రోజులు కూడా గుప్తంగా మన పీఠంలో పూజ జరుగుతున్నప్పటికీ కూడా మన పీఠం ద్వారా అందరికీ కూడా సకల శుభాలు కలగాలని ఈ 5 నవరాత్రుల్లో కూడా, ఈ 5 రాత్రుల్లో కూడా మనం అమ్మవారిని కాళికాదేవిగా, తారగా, త్రిపుర సుందరిగా, భువనేశ్వరిగా ఇలా 5 రోజులు 5 రకాలుగా పూజ చేస్తూ ఉన్నాం. ఇది అందరినీ పిలిచి నవరాత్రులు చేసినట్టు నలుగురిని కూర్చోబెట్టి చేసే పూజ కాదు. అలాగే ఈ నవరాత్రులు ఎవరైనా తీరని కోరిక ఉన్నవాళ్ళు లేదా అద్భుతమైనటువంటి యోగాలు చూడాలనుకున్న వాళ్ళు లేదా అమ్మవారి సాధన చేసేటువంటి వాళ్ళు గుప్తంగా ఒక్కరే కూర్చుని అమ్మవారిని సాధన చేయాల్సి ఉంటుంది. అందుకే దీన్ని గుప్త నవరాత్రులు అన్నారు. శ్యామలాదేవిని ఆ విధంగా పూజించాలి. అయితే ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి యొక్క మరొక రూపమైనటువంటి, అంటే లలితాదేవి యొక్క మరొక రూపాలైనటువంటి కాళికాదేవి, భువనేశ్వరి, అలాగే మిగిలినటువంటి తార, చిన్నమస్తా లాంటి దశమహావిద్యల్లో స్వరూపాలైనటువంటి ఆ అమ్మవార్లని పూజ చేస్తాం. ఇది అందరూ చూడొచ్చు, వినొచ్చు, వాటి యొక్క ఆవాహన కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాం. ప్రధానంగా ఈరోజు లఘుశ్యామలకి పూజ చేయబోతూ ఉన్నాం కాళికా రూపంలో. కాబట్టి ఈరోజు మనకి ఈ అమ్మవారిని పూజ చేయడం వల్ల అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి. ప్రధానంగా మనశ్శాంతి కలుగుతుంది. ఈరోజు అమ్మవారిని ఏ బట్టలతో అయితే పూజ చేస్తామో, ముఖ్యంగా 5 రోజులు చేసేవాళ్ళు లేదా 9 రోజులు చేసేవాళ్ళు కూడా అవే బట్టల్ని ధరిస్తూ ఉండాలి దీక్షగా. పూజ అయిపోయిన వెంటనే ఈ బట్టల్ని కట్టుకున్న ఎరుపు రంగు బట్టలు లేదా పసుపచ్చ రంగు బట్టలు తీసుకుని వాటిని ధరించాల్సి ఉంటుంది. ఇవి మడత పెట్టి పక్కన పెట్టేసుకుని మళ్ళీ పూజ సమయంలో మాత్రమే ధరించాల్సి ఉంటుంది. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఈ పూజ చేయాలి. ఈ పూజ చేసేటప్పుడు మరలా మధ్యలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, డిస్టర్బ్ అవ్వకుండా ఏకాగ్రతగా చేయటం చాలా ముఖ్యం. అలాగే ఈ పూజ ఈ రోజున అమ్మవారికి పులగన్ నైవేద్యం పెట్టాలి. ప్రతిరోజు కూడా ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యం ఉంటుంది. అమ్మవారిని ఒక్కో రకమైనటువంటి పువ్వులతో అలంకారం చేసుకుంటూ పూజ చేస్తే మరీ మంచిది. అయితే అమ్మవారికి కుంకుమార్చన చేసుకునేటప్పుడు కానీ, పూజ చేసేటప్పుడు కానీ ఎలాంటి కోరికలు అడగకూడదు. అమ్మవారిని కలశలో తయారు చేసుకునేటప్పుడు ఇలా ఎరుపు రంగు వస్త్రాలని కట్టాలి. ఎరుపు రంగు వస్త్రాలతో కలశాన్ని చాలా అందంగా తయారు చేసుకుని అందులో నీళ్ళని, ఆ నీళ్ళల్లో సగం నీళ్లు మాత్రమే ఉండాలి కలశలో,
సగం నీళ్లు పోసుకున్న తర్వాత సుగంధ ద్రవ్యాలు దాంట్లో నింపాలి. ఆ విధంగా పంచపల్లవాలు అంటాం. రావి, జువ్వి, మేడి, మర్రి ఆకులతో కూడినటువంటి పంచపల్లవాల్ని అందులో ఉంచాలి. ఉంచి దానిపైన పీచున్నటువంటి కొబ్బరికాయ లేదా ఒక కొబ్బరికాయ పెట్టుకుని దానిపై వస్త్రం పెట్టి ఈ విధంగా కలిసిని తయారు చేసుకోవాలి. అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహాన్ని లేదా చిన్న అమ్మవారి యొక్క కాయిన్ అయినా సరే, అమ్మవారి కాయిన్ లేకపోతే రూపాయి బిళ్ళ అయినా సరే తీసుకుని ఈ విధంగా అమ్మవారిని తయారు చేసుకోండి. ఇందులో అమ్మవారిని మనం ఆవాహన చేసి రోజు కుంకుమార్చన చేసుకోవడానికి మొదటి రోజు అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకానికి తగ్గట్టుగా ఒక పళ్ళెంలో పెట్టుకోండి. వెండి పళ్ళెం ఉంటే వెండి పళ్ళెంలో, రాగి పళ్ళెం ఉంటే రాగి పళ్ళెంలో పెట్టుకోండి. స్టీలు పళ్ళాలు, వేరే ఇతరత్ర పళ్ళాలు పనికిరావు. ఇత్తడి పళ్ళెంలో పెట్టచ్చు, రాగి పళ్ళెంలో పెట్టుకోవచ్చు. ఇలా అమ్మవారిని తయారు చేసుకోవచ్చు. విగ్రహ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని మీకు ఆనవాయితీ ఉంటే తయారు చేసుకోవచ్చు. లేదంటే ఈ అమ్మవారిని మేము పీఠంలో ప్రతినిత్యము పూజ చేస్తాం కనుక ఈ విధంగా ప్రతినిత్యము కూడా అలంకారం చేస్తూ ఒక్కొక్క రకమైనటువంటి చీరసారల్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం. ఈ విధంగా అమ్మవారిని అందంగా అలంకారం చేసుకున్న తర్వాత ఈరోజు అమ్మవారికి లఘుశ్యామల అనేటువంటి పేరుతో కాళికాదేవి మాత యొక్క స్వరూపంతో అమ్మవారిని పూజ చేస్తున్నాం. శ్యామల నవరాత్రులు కనుక ఈరోజు అమ్మవారి పేరు లఘుశ్యామల. అలాగే కాళికాదేవి యొక్క అనుగ్రహం చేత కాళికాదేవి అష్టోత్తరంతో అమ్మవారిని పూజ చేస్తూ ఉన్నాం. ఈ రెండిటికి గల సారూప్యము సామీప్యము ఏంటంటే అమ్మవారు కాళికాదేవి స్వరూపంలో మనకి పూజలు అందుకుంటోంది లఘుశ్యామల యొక్క అవతారంలో. ఎందుకు అంటే లఘుశ్యామల సాధన చేయటానికి, అంటే ఆవిడ యొక్క మూలమంత్రాలు తెలుసుంటే ఆ మూలమంత్రాలని జపం చేసుకుని అమ్మవారిని లఘుశ్యామలగా కొలుస్తూ ఉండాలి. పూజ అంతా కూడా కాళికాదేవికి జరుగుతుంది. కాళికాదేవి స్వరూపంలో ఉన్నటువంటి లఘుశ్యామల అమ్మవారిని మనం పూజ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈరోజు అమ్మవారిని పూజా నియమాలు ముందుగా నేను ఏవైతే చెప్పానో ఆ పూజా నియమాలని పాటిస్తూ అమ్మవారిని శ్రద్ధగా పూజ చేసుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటానికి సంకల్పంలో మీ కోరికలన్నీ కూడా చెప్పుకోవచ్చు. సంకల్పం చెప్పేటప్పుడు నేను లోక కళ్యాణం కోసం చేస్తున్నామన్న విధంగా చెబుతాను. మీరు నేను సంకల్పంలో చెప్పినవన్నీ కూడా చెబుతూ మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని ఆ మనోసంకల్పాన్ని తలుచుకోండి. ముందుగా ప్రారంభం చేద్దాం. ఈ విధంగా ఆచమన పాత్రను రెడీ చేసుకుని ఆచమన పాత్రతో మనం ప్రారంభం చేద్దాం. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థా అంగదోపవాస్పనేత్తుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్షాయ నమః. శుభమస్తు. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః. హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ప్రాణానామ్యా. గణపతిని తయారు చేసుకుని గణపతిని ముందు ఉంచుకున్న తర్వాత గణపతికి 6 సార్లు అక్షతలు వేయండి. గణపతిని పసుపుతో తయారు చేసుకోవచ్చు, లేదా విగ్రహం ఉంటే విగ్రహానికి 6 సార్లు అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాతిగో సంస్పృణాత్వం సాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం ప్రాభవః. ఏషామిందేవరస్యామ హృదయస్థో జనార్దనః. పదామపహర్తారం దాతారం సర్వసంపదా
लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। श्रीलक्ष्मीनारायणाभ्या नमः, उमामहेश्वराभ्या नमः, वाणीहिरण्यगर्भाभ्या नमः, सचीपुरन्दराभ्या नमः, अरुन्धतीविशिष्टाभ्या नमः, श्रीसीतारामाभ्या नमः। सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमः। अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु। उद्दीप्य स्नातवेदो भग्ननऋतुममापसोगश्च मह्यमापः जीवनं च दिशो दिशा। दीपदेवताभ्यो नमो नमः, नमस्कारं समर्पयामि। प्राणानाम्या उत्तिष्ठन्तो भूतपिशाचाः येते भूमिभारकाः येतेषामवरोधेन ब्रह्मकर्मसमारभेतुं भूः भुवः ॐ सुवः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यं तत्सवितृवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् मा पूज्योतिरसमृतं ब्रह्मभूद्भवस्य वरं यजमानस्य मम उपात्तदुर्दक्षयद्वारा श्रीपरमेश्वरप्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते श्रीमहाविष्णुराज्ञया प्रवर्तमानस्याद्य ब्रह्मणः द्वितीयप्रार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन्वर्तमानव्यावहारिकचान्द्रमाणेन प्रभवादिषष्टिसंवत्सराणां मध्ये श्रीशुभकृतरामसंवत्सरे उत्तरायणे शिशिरऋतो माघमासे शुक्लपक्षे प्रतिपत्तिथो वासरः भानुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मङ्गलविशेषणविशिष्टायां शुभतिथौ श्रीमान् गोत्रोद्भवस्य परमेश्वरदेवतामुद्देश्य परमेश्वरदेवता प्रीत्यर्थं परमशिवगोत्रोद्भवस्य परमेश्वरी देवतामुद्देश्य परमेश्वरदेवता प्रीत्यर्थं శరీరారోగ్యతాభిలసిత్యర్థం అందరూ కూడా మీ మీ గోత్రనామాలు చెప్పుకోండి. చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ सिद्ध्यर्थं श्री श्यामला नवरात्रि उत्सव मध्ये मम शीघ्रमेव अतिशीघ्रमेव समस्त कार्य आनुकूल्यता फल सिद्ध्यर्थं सकल भक्तजन संरक्षणार्थं मम गृहे सकल विद्या उद्योग व्यापार महदैश्वर्य अभिवृद्ध्यर्थं मम गृहे अखंड महालक्ष्मी महाविद्या महाशक्ति अनुग्रह कृपा कटाक्ष सिद्ध्यर्थं स्थिरनिवास सिद्ध्यर्थं अखंड महालक्ष्मी देवता अनुग्रह सिद्ध्यर्थे सकल विद्या उद्योगेषु दिन दिन अभिवृद्धि सिद्ध्यर्थं मम गृहे समस्त आर्थिक आरोग्य सुसंपन्न समृद्ध्यर्थं सकल व्याधि दोष शान्त्यर्थं शरीरे वर्तमान वर्तिष्यमान आगामि सूचित सकल व्याधि दोष शान्त्यर्थं सकल क्षय पाण्डुरोग अतिशूलरोग हृद्रोग समस्त रोगादीनां शान्त्यर्थं मम गृहे समस्त दृष्टिदोष नरदोष सकल ग्रहदोष गृहदोष अपवाददोष शान्त्यर्थं सकल दोष निवृत्त्यर्थं सकल शत्रुभय ऋणभय ऋणबाधा निवृत्त्यर्थं मम शीघ्रमेव उद्योग विद्या प्राप्ति द्वारा सकल विवाह उपनयनादि गृहप्रवेशादि सकल शुभकार्य सिद्ध्यर्थं मम गृहे सकल संतान दोष शांति द्वारा सर्प
దోష పితృ దోష శాంత్యర్థం సకల గ్రహదోషాదీనాం సకల అపవాద దృష్టిదోషాదీనాం శాంత్యర్థం మమ సకల కార్య ఆనుకూల్యత సిద్ధ్యర్థం సకల ధర్మాచరణ సిద్ధ్యర్థం మమ సకల దేవతా అనుగ్రహ సిద్ధి ద్వారా గ్రహదేవత గృహదేవత ఇష్టదేవత కులదేవత గ్రామదేవత సహిత సమస్త దేవతాదీనాం అనుగ్రహ సిద్ధి ద్వారా గృహే సకల ఇష్ట దేవత ఆనుకూల్యత సిద్ధి ద్వారా మమ రాజశ్యామల ఇత్యాది శ్యామల దేవి నవరాత్రి ఉత్సవ మధ్యే సకల రాజ్య భోగ భాగ్యాదీనాం మమ సకల అనుగ్రహ సిద్ధ్యర్థం సకల శుభఫల అవాప్యర్థం యథాశక్తి శ్రీ శ్యామల నవరాత్రి ఉత్సవ మధ్యే పాంచరాత్ర పూజాం కరిష్యే. మీ మనసులో ఉండేటువంటి కోరికని సత్సంకల్పంగా ఒక్క సంకల్పమైనా నెరవేరాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తి కావాలి అని మనసులో ఉండేటువంటి కోరికని పరిపూర్ణంగా కోరుకోండి. అయ్యాక దండం పెట్టుకున్నాండి లోపల. కలశే గంధపుష్పాక్షతైర్భిర్చ కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌ దుస్సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదోధ యజుర్వేద సామవేదోహ్యధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్చితే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుకం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణవ ఆపప్పసవాపోన్నమాపో మృతపాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుస్యాపో జ్యోతిగుస్యాపో జ్యోగుస్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాపవోం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ పరమేశ్వరీ దేవతాముద్దిశ్య పరమేశ్వరీ దేవతా ప్రీత్యర్థం సకల దేవత శ్యామలా నవరాత్ర శ్యామలా పాంచరాత్ర దేవతా పూజార్థం దుర్దక్షేకారకాః మహాగణాధిపతి దేవతా పూజార్థం దుర్దక్షేకారకాః పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య. ఓం అసునీతే పునరస్మాచక్షుప్రాణమిహనో దేహి భోగం జ్వక్పశ్యేమసూర్యముచ్చరన్ తామరతే మృడయ ఆనస్వస్తి. ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం సం శం సం శం శం సగః. ఓం గ్లౌం గం గణపతయే నమః. గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుశృణ్వన్నోతిభిः सीतसादरं. మహాగణాధిపతయే నమో నమః. సాంగం సాయుధం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. స్నపయామి. ఇప్పుడు గణపతిని స్వయంగా మంత్రోక్తంగా ఆవాహన చేసి ఆయనని ఇంటికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదుల చేత అంటే కాళ్ళు కడుక్కోమని చేతులు కడుక్కోమని ఆయన్ని స్నానం చేయమని ఈ విధంగా మంత్రాల చేత ఆయన్ని పూజిస్తూ ఉన్నాం.
కాళ్ళు కడుక్కుని స్నానం చేసి ఆయన కూర్చున్న తర్వాత ఏ విధంగా అయితే ఉపచారాలు చేస్తామో ఆ ఉపచారాలన్నీ కూడా గణపతికి చేస్తూ ఉన్నాం మంత్రోక్తం ద్వారా. ఆ మంత్రోక్తాన్ని ఆయన మనకి అనుగ్రహ రూపకంగా ఏ భగవంతుడైనా సరే మనం ఇచ్చిన దాన్ని తృణమైనా సరే స్వయంగా మానసికంగా చక్కగా అందజేస్తే దాన్ని తీసుకుని ఆ విధంగానే మనకి ఆయన అనుగ్రహాన్ని కలగజేస్తారు. కాబట్టి సావధానంగా ఆ యొక్క పరిణామాన్ని మానసికంగాను శారీరకంగాను ఏకాగ్రతగా చేసినట్లయితే గణపతి పూజ వల్లనే మన సంకల్పం కూడా పరిపూర్ణమయ్యే అవకాశం ఉంది. గంధద్వారాంధురార్జానత్య పుష్టాంగరీషిణీ ఈశ్వరైకం సర్వభూతానాం తామిహ పుష్పే శ్రియం మహాగణాధిపతయే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాణే సముద్రశ్చ గృహాయ మే అలంకరణార్థం అక్షతే పూజయామి పుష్పై పూజయామి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పుష్పై పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం భాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం కుమారగురవే నమః. ఓం నానావిధ పరిమళపత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. మహాగణాధిపతయే నమో నమః. ధూపమాఘ్రాపయామి. వనస్పత్యుర్భవేద్ దివ్యైర్నానాగంధైః సుసంయుతః. ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాఘ్రాపయామి. వనస్పత్యుర్భవేద్ దివ్యైః నానాగంధైః సుసంయుతః. ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం దధాతి. ఓం భూర్భువస్సువః. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంద్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపశ్రమసి. మహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం గదలీఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహా. ఓం అపానాయ స్వాహా. ఓం యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. మనోన్మనాయ నమః. తాంబూలం భోగేః ఫలైశ్చ కర్పూరేణాగవల్లేతలైర్యుతో ముక్తాచూర్ణ సమాయుక్తం. తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం దుభస్తవారే సర్వాణి రూపాణి విదిత్య ధీరः నామాని కృత్వా భవద్రదాస్తే. सम्राजं च विराजं च अभिश्रीर्याचनागृहे लक्ष्मीराष्ट्रस्य मुखे तयामः सकं सृजामसि आनन्दकर्पूरदिव्यनीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि नमः पार्वतीपते हर हर महादेव हर नमः पार्वतीसुतये जय गणेशाय नमः आनन्दकर्पूरदिव्यनीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि आनन्दकर्पूरदिव्यनीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि।